గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల లాగిన్ ద్వారా వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవచ్చని తెలిపింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2024 డిసెంబర్ 15న 16న దాదాపు 2,50,000 మంది పరీక్షలు రాశారు. జనవరిలో ప్రాథమిక కీ విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 22 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, గ్రూప్ 2 రిజల్ట్ పై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. నిన్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించింది. ఇవాళ గ్రూప్ 2 ఫలితాలను వెల్లడించింది. కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం అదేవిధంగా సభ్యులు గ్రూప్ 2 ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. సో చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 రాసిన వాళ్ళ అభ్యర్థులు గ్రూప్ 2 ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది వాస్తవంగా 2022లో వచ్చిన నోటిఫికేషన్. సుదీర్ఘకాలం తర్వాత ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి క్రితమే వెలువరించింది. అయితే చూసుకున్నట్లయితే మొత్తం అప్లై చేసుకున్న వారి వివరాలు అదేవిధంగా రాసిన వారి వివరాలు చూసుకుంటే దాదాపు 5 లక్షల పైచులకు మంది అప్లై చేసుకున్నారు. గ్రూప్ 2 మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. దానికోసము 5,50,855 మంది అప్లై చేసుకున్నారు. కానీ రాసింది మాత్రం 2,51,486 మంది రాశారు. మొత్తం 45% మంది అప్పుడు హాజరయ్యారు. సో ఇవాళ దానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. జనవరిలో గ్రూప్ 2కు సంబంధించిన కీని అందుబాటులో పెట్టింది. ఇక ఇవాళ ఫలితాలతో పాటు ఓఎంఆర్ షీట్లను కూడా అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులో పెట్టారు. ఓఎంఆర్ షీట్లో వచ్చిన ఫలితాలు అదేవిధంగా వాళ్ళకు ఓఎంఆర్ షీటు గతంలో కీ కావచ్చు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా కూడా వాళ్ళకు కొంత టైం ఇచ్చారు. ఇవాళ జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రిలీజ్ చేశారు. అందులో అభ్యర్థులు హాల్ టికెట్ అదేవిధంగా వాళ్ళు సాధించిన మార్కులు వాళ్ళ కేటగిరీ పర్సంటేజ్ మొత్తం వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఏమన్నా కూడా అభ్యంతరాలపైన కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్లో కూడా వ్యక్తపరచవచ్చు అని కూడా చెప్పింది. సో 2 లక్షల పైచిలకు మంది అభ్యర్థులు అయితే గ్రూప్ 2 రాశారు. దాంట్లో 13,315 మంది మాత్రము వాళ్ళు అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఇన్వాలిడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం రాసిన 5 లక్షల మంది అప్లై చేసుకుంటే 2.5 లక్షల మంది గ్రూప్ 2 ఫలితాలు రాశారు. వాళ్ళు ఇవాళ ఫలితాలు చెక్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా టీజీపీఎస్సీ ఫలితాలను వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించింది. ఇవాళ గ్రూప్ 2 ఫలితాలను వెల్లడించింది. అదేవిధంగా గ్రూప్ 3 ఫలితాలను కూడా ఈ నెల 14న ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక వాటితో పాటు మరికొన్ని ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటించడానికైతే టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. 17వ తారీఖున హాస్టల్ వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్లది కూడా పెండింగ్లో ఉంది. వాటిని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఈ నెల 19న ఆ ఫలితాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. సో అంటే కొన్ని టెక్నికల్ సమస్యలు ఈ లీగల్ ఇష్యూస్తోని ఈ 2 ఫలితాలను కొద్దిగా ఆలస్యం అయిపోయింది. అసలు వాస్తవంగా గ్రూప్ 2 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం నిర్వహించాలనుకుంది. కానీ వరుసగా పేపర్ లీక్లతో అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అందులో భాగంగా గ్రూప్ 2 కూడా వాయిదా పడుకుంటూ వచ్చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గ్రూప్ 2 నిర్వహించాలనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల వరుసగా మిగతా ఎగ్జామ్స్ ఉండడం వల్ల గ్రూప్ 2ను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో దాన్ని వాయిదా వేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15, 16 తేదీ 2 రోజుల పాటు గ్రూప్ 2ను నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించారు. కానీ చాలామంది అభ్యర్థులు ఆ పరీక్షలు రాయలేకపోయారు. సగం మంది అప్లై చేసుకున్న దాంట్లో సగం మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. దానికి సంబంధించిన ఇవాళ రిజల్ట్ వెల్లడించింది. మొత్తం యావత్ తెలంగాణ నిరుద్యోగులంతా టీఎస్పీఎస్సీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే వరుసగా ఫలితాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ ఎలాంటి దళారుల దందా లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒక లక్ష్యంతోనైతే టీజీపీఎస్సీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. టీజీపీఎస్సీ చైర్మన్ కూడా పదే చెప్తున్నారు, దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. ఏమైనా మీకు ఎవరైనా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినట్లయితే విజిలెన్స్
టీజీపీఎస్సీ విజిలెన్స్కి ఫిర్యాదు చేయాలి. వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు, అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఆ మెయిల్ ఐడికి కూడా కంప్లైంట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. పూర్తిగా పారదర్శకంగా ఫలితాలను వెల్లడిస్తున్నా, దానికి ఏ విధంగా ప్రలోభాలకు గురి కావద్దని నిరుద్యోగులకు పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా త్వరలో వెల్లడించే ఫలితాలు కూడా పారదర్శకంగా ఉంటాయనేది కూడా టీజీపీఎస్సీ స్పష్టంగా చెప్తుంది. నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి వాళ్ళు రాసిన ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వారు ఏ ఉద్యోగానికి రాసుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా రాసుకోవచ్చు అని కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇవాళ కూడా గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసే సమయంలో కూడా నిరుద్యోగులకు త్వరలోనే మిగిలిన నోటిఫికేషన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, రిజల్ట్స్ పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది శ్రవంత్.